హాయ్, జ్యోతి ఉప్పలూరు అండ్ స్టైల్స్లో ఇప్పుడు మనం ఫ్రీ బస్ శ్రీశక్తి అండి. ఫ్రీ బస్ అంటే అనంతపూర్ టు గుత్తి. నేను అనంతపూర్లో బస్ ఎక్కానండి గుత్తికి వరకు. సో కంపల్సరీ ఆధార్ కార్డ్ చెక్ చేస్తారండి. టికెట్ ఇచ్చే ఆయన కంపల్సరీ ఆధార్ కార్డ్ తీసుకొని చెక్ చేసి మనకు టికెట్ ఇస్తారండి. మనం ఎక్కడ ఏమి మన ఏజ్ ఎంత అవన్నీ కూడా డీటెయిల్స్ చూశాడండి. నా ఆధార్ కార్డులో అయితే అలా డీటెయిల్స్ చూశాడండి. సో అవన్నీ చెకింగ్ అయిన తర్వాతనే నాకు టికెట్ ఇచ్చారండి. సో 80 రూపీస్ సేవ్ అయినట్టు అండి. చూడండి, శ్రీశక్తి అనంతపూర్ టు గుత్తి అని ప్రభుత్వ రాయితీ 80 రూపీస్, చెల్లించవలసింది 00 అని అప్లికబుల్ అయ్యిందండి ఇక్కడ. సో మీరు కంపల్సరీ మర్చిపోకండి, టికెట్ ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్ళండి. ఎక్కడైనా వెళ్ళాలనుకుంటే ఇట్స్ కంపల్సరీ అండి. ఆధార్ కార్డ్ లేకపోతే చాలా కష్టం అండి. నెక్స్ట్ మరి బస్ చేంజ్ చేయాలండి. నేను ఇక్కడ బస్ వచ్చేసి గుత్తి టు యాడికి అండి టికెట్ తీసుకున్నానండి. ఇక్కడ కూడా చెక్ చేశానండి. సో శ్రీశక్తి చూడండి, గుత్తి టు యాడికి ప్రభుత్వ రాయితీ 30 రూపీస్, చెల్లించవలసిన 00 అని పడిందండి. ఇప్పుడు మై హోమ్ టూర్ అండి, విలేజ్లో అండి. ఇది మా అత్తగారి ఇంట్లో అండి. చూద్దాం రండి ఎలా ఉంది ఏంటి. ఓల్డ్ మోడల్ అండి. పల్లెటూళ్ళలో ఓల్డ్ మోడల్ కొన్ని ఇండ్లు అలాగే ఉన్నాయి కదండి. ఇది మా ఇండ్లు అండి. చూడండి, ఇంకా ఓల్డ్ మోడల్లోనే ఉంది కాబట్టి చూడండి. ఆ కాలం నాటి మిద్దెలు, తలుపులు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామండి. లోపలికి రండి, వెళ్ళిపోదాం. చూడండి అండి, వాకిళ్ళు చూడండి ఎట్లా ఉన్నాయి. అటు అప్పుడువి కదండి వాకిళ్ళు అలాగే ఉంటాయండి. మనం ఆ కాలంలో గెడలు ఎలా పెట్టుకునే వాళ్ళం చూడండి, ఇలా ఉన్నాయండి. దాన్ని ఇట్లా లోపలికి పెట్టేసేసి దానికి ములికి లాగా అలా పెట్టేసేసుకోవాలండి వాకిలికి. అది ఆ కాలం నాటి కిటికీ చిలుకులండి. అది డోరు అడ్డంగా వెళ్ళకోకుండా ఉండడానికి రాయి ఉండి పెట్టుకోనికి సైడ్కి పెట్టుకొని అది రాయి చాలా స్మూత్గా అయిపోయింది. చూడండి ఎలా ఉందో. కానీ మా అక్క మిషన్ కుట్టిందండి, మిషన్ తెచ్చిపోయిందండి. అప్పుడు ఓల్డ్ కాలం ఊరినే సంచీలు అలాంటివి లేకపోకుండా అలా పెట్టుకునేవండి. అవన్నీ పైన దూలాలండి. ఓల్డ్ మోడల్ కాదండి, అవన్నీ దూలాలు. అవన్నీ టీవీ మాత్రం న్యూ వర్షనే అండి. ఇన్వర్టర్ తెచ్చుకున్నారండి వాళ్ళు. ఇన్వర్టర్ ఇంకా అవన్నీ చిన్నవన్నీ తెచ్చుకున్నారు. సోఫా ఇట్లాంటివన్నీ ఇప్పుడు లేటెస్ట్ మోడల్గా తీసుకొని వచ్చుకున్నారండి. ఇది కూడా బట్టల ర్యాక్ అండి. మీషోలో ఆర్డర్ చేసుకున్నానండి. దాని లింక్ కావాలంటే లింక్ అని పెట్టండి, నేను లింక్ పెడతానండి. సో చూడండి, చిన్న చిన్న గూళ్ళు అవన్నీ ఉన్నాయండి. మనం నెక్స్ట్ వంట రూమ్లోకి ఎంటర్ అయ్యామండి. ఈ వంట రూమ్లో గ్యాస్ స్టవ్ పెట్టుకోవడానికి అటుపక్క ఇటుపక్క అని పెట్టేసుకున్నారండి. నెక్స్ట్ దేవుని రూమ్ అండి. సింపుల్గా అప్పట్లోనే కిందనే కదా పెట్టుకునేదండి. దానికి డిజైన్గా ఉండాలని మొక్క వెనకాల అలా పెట్టేసేసుకోండి. స్తంభాలండి, పిల్లలు చిన్నప్పుడు ఉయ్యాల కట్టుకోవడానికి యూజ్ చేసేవాళ్ళంట అండి. మా పిన్నమ్మ పిల్లలు అక్కడే పని పెట్టుకున్నారండి. ఇవి గూళ్ళు, ఇది సామాన్ల స్టాండ్ అండి. ఇది న్యూ వర్షనే అండి. మా అక్క తెచ్చుకున్న తర్వాత తెచ్చుకోయింది. ఇక్కడ సరుకులు పెట్టుకోవడానికి చిన్న చిన్న గూళ్ళు, రోలు, అక్కడ బియ్యం బస్తాలన్నీ పెట్టుకోవడానికి యూజ్ చేసుకుని. చూడండి దూలాలు ఎలా ఉన్నాయి. బీరువా, ఫ్రిడ్జ్ కూడా లేటెస్ట్ మళ్ళీ అండి. చూడండి అలా అవన్నీ పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ ఇంకొక రూమ్లోకి ఎంటర్ అయ్యామండి. ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న పరుపులు పెట్టుకోవడానికి కూడా చాలా సాఫీగా ఫ్రీగా ఒక అరుగు మాదిరిగా వేసేసుకున్నాను. అందులో అక్కడ కింద సిలిండరు, టబ్స్ అని యూజ్ చేసుకుని పెట్టుకున్నారండి. ఇది అండి ఇక్కడ మంచాలు తగిలించుకోవడానికి హ్యాంగర్స్ టైప్లో పెట్టుకున్నారండి. మనకు అడ్డంగా లేకుండా ఇంట్లో అటు ఇటు తిరగడానికి ప్లేస్ కావాలి కదండి. ప్లేస్ ఉండాలని, ఫ్రీగా ఉండాలనేసి హ్యాంగర్స్ మాదిరిగా పెట్టుకున్నాను. హెల్మెట్ పెట్టుకోవడానికి కూడా ఒక హ్యాంగర్ మాదిరిగా ఉంది చూడండి. మనము సంచయిళ్ళలో అన్నీ పెట్టుకుంటాం కదండి, అలాగా ఇక్కడ ఒక చెక్క మాదిరిగా పెట్టేసేసుకొని అందులో సామాన్లు ఇంకా 2 గూడ్స్ కనిపిస్తున్నాయి కదండి, అవి కూడా అలాగే అండి. వాషింగ్ మిషన్ కూడా ఇక్కడ బయట చిలుకు వేయడానికి అన్ని మేము చూడండి ఎంత కష్టపడుతున్నా. 2 వాకిలు పీకేసి 2 అలా పెట్టేసి కింద కీస్ వేసేసుకునేదే అండి. డైరెక్ట్గా పైన కూడా వేసుకోవచ్చు, ఇక్కడ కింద కూడా. అంటే ఓల్డ్ మోడల్ కదండి, అది ఇక్కడ కింద అలాగే వేసేసుకోవాలి అండి. సో అట్లా ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పెట్టాలి. మనకున్న రైట్ సైడ్లో ఉండేది పెట్టుకొని మళ్ళీ ఇది ఇక్కడ పెట్టుకోవాలి.
అది అడ్డంగా ఉండకూడదు అనేసి అక్కడ మూలికలు కొట్టారండి తగిలిచ్చేసేసుకోవడానికి. బయట ఓపెన్ ప్లేస్ అండి ఇదంతా మాకి సంబంధించిన ప్లేస్ అండి. బయటనే వాష్రూమ్స్ ఉన్నాయి. ఇదంతా మాదే ప్లేస్ అండి. చూడండి ఒకసారి మా హౌస్, మా పాప చూడండి. ఇదంతా ఓపెన్ ప్లేస్ అండి. ఇక్కడ మేము చెట్లు, వాష్రూమ్స్ అన్నీ కూడా ఉన్నాయండి. దేవుని చెట్లు, మా మందారం. మళ్ళీ రిటర్న్ ప్యాకప్ అయ్యానండి. నెక్స్ట్ మళ్ళీ బస్ ఎక్కేసానండి యాడిక్ టు గుత్తి. సో ఇక్కడ కూడా సేమ్ శ్రీ శక్తి పథకం ప్రభుత్వ రాయితీ 30 రూపీస్, చెల్లించాల్సిన 0. ఆధార్ కార్డ్ ఇక్కడ కూడా మరి రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా చెక్ చేశారండి. చెక్ చేసి టికెట్ ఇచ్చారు. కొన్ని బస్సెస్లో చెక్ చేయట్లేదు, కొన్ని బస్సెస్లో చెక్ చేస్తున్నారంటే. అలానే అందరివి చెక్ చేయట్లేదండి. ఏవో కొంతమంది మాత్రమే స్టార్టింగ్లో ఎవరు ఉంటారో వాళ్ళు మాత్రమే చెక్ చేస్తున్నారండి. సో మన సేఫ్టీలో మనం ఉండడం తప్పలేదు కదండి. మన ఆధార్ కార్డ్ మనం జాగ్రత్తగా తీసుకెళ్తే అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ బస్ చేంజ్ చేయాలంటే గుత్తి టు అనంతపురం. ఇక్కడ కూడా ప్రభుత్వ రాయితీ 80 రూపీస్, చెల్లించవలసింది 00. శ్రీశక్తి పథకం. నేనైతే ఫస్ట్ టైం అండి ఇక్కడ ఫ్రీ బస్ జర్నీ చేయటం. సో అందుకోసం ఇంట్రెస్టింగ్గా, ఎగ్జైటింగ్గా అనిపించింది నాకు కొంచెం. కంపల్సరీ ఆధార్ కార్డ్ అయితే తీసుకొని వెళ్ళండి. ఆధార్ కార్డ్ లేకపోతే టికెట్ కంపల్సరీ తీసుకోవాలి అండి. సో మర్చిపోకుండా ఆధార్ కార్డ్ తీసుకుపోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.